నేడు 141వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ శుభాభివందనాలు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక చరిత్ర గల పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ, అన్ని వర్గాలను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఒక కులం మతం భేద భావన లేకుండా అందరినీ కలుపుకొని పోయి పేదల పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నేడు కాదు, ఆనాటి సంధి పేదవాళ్ళకు 2 ఎకరాల భూమి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏమి పనులకు నిత్యావసర పనులు చేస్తే కూడా గిట్టుబాటు మన కూలీ పడకపోతే ఉపాధి హామీ పథకం అనేసి తెచ్చిన పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ఆ పేరును కూడా ఈరోజు వాళ్ళు మార్చాలనుకుంటారు. ఆ రోజు ఉపాధి హామీ పని పెట్టినప్పుడే మన అక్కల అమ్మల కాళ్ళల్లో కడియాల్లో మెడలో బంగారం కనబడ్డది. ఆ రోజు 25 రూపాయల కూలి ఉంటే ఆ రోజు గ్రామీణ ఉపాధి కల్పన పథకం అనేసి ఉపాధి హామీ పథకం తెస్తే 100 రూపాయలు 150 రూపాయలు కూలికి రావడం జరిగింది. ఈ రోజు కూడా మన ప్రాంతం చూసినట్టు అయితే మనది ఎడారి ప్రాంతము, వర్షం పైన ఆధారపడ్డ పంటల ప్రాంతము. మన దగ్గర దాదాపు 100కు 100 రోజులు పనులు వాడుకునే ప్రాంతం ఏదైనా ఉన్నదంటే తెలంగాణలో మన కంటి ప్రాంతం. ఎందుకంటే మనోళ్ళు అది ఉపాధి హామీ పథకం లేనప్పుడు వలసకు బాగా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఉపాధి హామీ పథకం వచ్చినాక మనోళ్ళు మన ప్రాంతాలనే పని చేసుకొని మన దగ్గరనే ఉన్నంత స్థాయిలో ఎదిగేలాగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మొన్న జరిగిన స్థానిక సంస్థలో కూడా నేను కూడా కంటి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేశాను. అయినప్పటికీ నా గెలుపు కోసము నా కార్యకర్తలందరూ ఆహార్నిశలు ఎంతో కష్టపడ్డారు. వాళ్ళకు మరియు నాకు స్వల్ప తేడాతోనే నేను పడిపోయినా కాబట్టి అయినప్పటికీ ఏం పర్వాలేదు. నాకు ఓట్లు వేసినటువంటి ఓటర్ దేవుళ్లకు నా గెలుపు కోసము ఎంతగానో కష్టపడ్డ కార్యకర్తలందరికీ శిరస్సు వంచి మరియు అదేవిధంగా నేను మీ కంటి ప్రజలందరికీ ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్ళలాగా అందరికీ ఎల్లవేళలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది మరియు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి మీ పని ఏదున్నా నేను చేసే బాధ్యత నాదని ముగిస్తున్నాను. సభకు నమస్కారం. 144వ సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ దినోత్సవ సందర్భంగా మరియు కంకి మండల కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రతి గ్రామానికి వచ్చిన అందరికీ, మరి సర్పంచ్లకు, మాజీ సర్పంచ్లకు, మండల ప్రెసిడెంట్కు అందరికీ, కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ ఒక మన అఖిల భారత్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల వరకే ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే సముద్ర అలాంటి పార్టీ. దీనికి ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం అవుతారు. నేను కూడా ఇక్కడే ఈ ప్రాంతం నుంచే ఒక జడ్పీటీసీగా టికెట్ ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ, ఒక సర్పంచ్గా ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆల్ కేటగిరీకి మంచి మద్దతు ఇస్తూ అందరికీ కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీకి ఎప్పుడు కూడా మనం కష్టకాలంలో ఉన్నా ఏమున్నా కానీ అది మనం కలుపుకొని పోయి, మరి మన నాయకులైన మన సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో అదే ఉపాధి హామీ పథకం 2009లో జాతీయ ఉపాధి హామీ పథకం అని తీసుకురావడం జరిగింది. దానికి మూర్ఖుడు కేంద్ర ప్రధానమంత్రి వాళ్ళు ఏదో పేరు బినాయించి చేసి ఏదో తప్పుడు ఇది చేస్తున్నాడు. మరి మన భారతదేశంలో ఉపాధి హామీ వచ్చిన తర్వాతనే బీద వాళ్ళకు హఠావ్ అనే కార్యక్రమం జరిగింది. దీనికి అందరి దృష్టిలో పెట్టుకొని మరి మనం కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి అయితే కేంద్రంలో దాకా కూడా పోయి మనం ధర్నా చేస్తాము. మహాత్మా గాంధీ పేరు మీదనే జాతీయ ఉపాధి పేరు ఉండాలని కోరుకుంటూ ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు. మళ్ళా కూడిపోయిన మహాత్మా గాంధీ పేరు తీయాలని ఇప్పుడు పార్టీలు ఎన్నో వస్తాయి కానీ దానికోసము మీరు ఒక్క ఫోటోలు తీసి కేంద్రంలో ఈ పని చేస్తున్నారు కదా, అది నీచమైన పని. పబ్లిక్ గరీబ్ వాళ్ళకు పని చేసేటోళ్ళకు దేశమంతా అది గూడు కట్టిపోయినది. ఇండ్లకెళ్ళి దూడవదాలరు. అది దూడిస్తే మీకు మంచిగా కాదు.
మహాత్మా గాంధీ పేరు తీసి మీ పేరు పెట్టుకున్నారంటే కాదు, ఇట్లా అంటే రోడ్లకు కూడా చెప్పాల్సి వెనకటికి ఇట్లా చేయాలన్నది అట్లా కాదు. అది ఏమంటే స్వతంత్రం కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి అప్పుడు చేసిన పని మీరేం చేయాలని మీరు మంచి పని కోసం ఆలోచించాలా. ఈ మహాత్మా గాంధీ పేరు తీసేది నీచు పని. దానికోసము అందరూ దానికి ఎవరు కూడా అవునన్నారు, అందరూ చీ అనే పని చేయకూడదు. కేంద్రంలో బీజేపీలు కానీ ఇక్కడ ఉన్నోళ్ళకు కూడా తెలవాలి కదా, ఇటువంటి పనులు చేయకూడదు, మంచి పనులు చేయాలి. కానీ ఏడైనా ఫోటోలు ఇట్లా దూర్చేసే పోతాయా? మొత్తం దిగంలో అంతా లోపడి అంతా అది పారుకోపోయింది, లోపడిది పేరు పోదు. మరి అట్లా చేయకూడదని చెప్తూ ముగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సందర్భంగా ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్చి జీ రామ్జీ అనే పేరుతో ఈరోజు ముందుకొస్తారు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం వల్ల గరీబోలు పేదోలు ఎక్కడెక్కడో బాగుపడడం ఆ కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సింది మా భారతదేశంలో టాటా అంబానీ అదాని వాళ్ళే బాగుండాలి, కానీ గరీబోలు ఎప్పుడో మా చేతి కిందనే ఉండాలని ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఏదైతే రామ్జీ అని పేరు తెచ్చిర్రో, ఒక మహాత్మా జాతిపిత, ఒక రాముని భక్తుడు, ఈరోజు ఆ భక్తుని పేరు తీసేసి ఒక రామ్ పేరు పెడుతుర్రు అంటే అది మీకు ఆ దేవుడు కూడా క్షమించలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు ఏదైతే జీ రామ్జీ అనే పేరు పథకంతో ముందుకు వచ్చారో అదే పథకము ఒక గరీబులకు వేరే విధంగా పథకం తీసుకొస్తే మనం సంతోషిస్తాం. కానీ ఉన్నదానికి ఊడ్చి మన అంబానీ ఆదాని వాళ్ళకి ఇస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఢిల్లీ లీడర్ ఒక తీరు ఉంటే గల్లీ లీడర్ ఇంకొక తీరు ఉంటారు. ప్రజలు గమనించాల్సిన అవసరం ఏముందంటే డబ్బులు ఎట్టుపోతున్నాయి, మనం ఎవరికి నమ్ముతున్నాం అనేది ప్రజలు నమ్ముకొని ఓటేయాలని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రజలను ధన్యవాదాలు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 144వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చిన మాజీ ఎంపీపీలైన దామ నాగన్న గారికి మరియు మాధవరావు పటేల్ గారికి మరియు కొత్తగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు మరియు వార్డు మెంబర్లకు మరియు ఇక్కడ వచ్చిన మన కంకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కంకి మండలంలోని ప్రతి కార్యకర్తకు ఉన్న యొక్క వందనాలు. ఈరోజు ఇక్కడ మనం రావడం అసలు ఉద్దేశం ఏమంటే మన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఒక్కటే కదా, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి పరచడం కొరకు తీసుకొచ్చిన అత్యంత ముఖ్యమైన ఒక చట్టం ఏంటంటే మహాత్మా గాంధీ అది ఉపాధి హామీ పథకం. దాన్ని పేరు మార్చి ప్రజల్లో నుంచి ఆ చట్టాన్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని మనము బుద్ధి చెప్పడానికి కొరకు ఈరోజు మనం ఇక్కడ ఇంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బలంగా ఈరోజు మనం ఇక్కడ ధర్నా కొరకు రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క బీద వాళ్ళు ఏం చేయాలంటే దీన్ని వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడానికి అందరూ కంకణం కట్టుకొని ఉండాలని కోరుచున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 144వ ఆవిర్భావ జరుగుతున్నందుకు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు, పార్టీకి అందరికీ ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన అణగారిన వర్గాల పార్టీ. ఎందుకంటే మీరు గతంలో నుంచి చూసిన ఈ పార్టీకి అసలు కాంగ్రెస్ పార్టీ పుట్టింది భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం కొరకు. అది స్వాతంత్రం తీసుకొచ్చిన దాంట్లో ముఖ్య పాత్ర ఎవరిదంటే మన మహాత్మా గాంధీ గారు, జాతిపిత అయిన మహాత్మా గాంధీ గారిది. అది అహింసావాదంతో తీసుకొచ్చిన స్వాతంత్రం అతనిది. అట్లాంటి మహా పోరాట యోధుడిని అతని పేరు మన భారతదేశం నుంచి బడుగు బలహీన వర్గాల గుండెల నుంచి తీయడానికి చూస్తున్నారు. కాబట్టి దాన్ని మనం ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి కేంద్ర ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని కోరుచు ముగిస్తున్నాను.